ఆగస్టు 15 ఇండియాకు స్వాతంత్రం వచ్చిందని తెలుసు. ఇదే రోజు కరోనా నుంచి కూడా స్వాతంత్రం వస్తుందా? ఇండియాకొస్తే ప్రపంచానికి వచ్చినట్టేనా? 1 కోటి మందికి పైగా సోకింది. లక్షలాది మంది ప్రాణాలు తీసింది. ప్రపంచాన్ని స్తంభింపచేసింది. మనుషులే కాదు, మనిషిలోని మానవత్వాన్ని కూడా చంపేసింది. ఈ వైరస్ ఉసురు తీసే వ్యాక్సిన్ రెడీ అవుతోందా? ఇప్పటికే మార్కెట్లో ఉన్న మందులతో కరోనా కంట్రోల్ అవుతుందా? అసలు వ్యాక్సిన్ ఇంత తొందరగా వస్తుందా? క్లినికల్ ట్రయల్స్ ఎలా జరుగుతాయి? వేల కోట్ల డాలర్ల ఫార్మా మార్కెట్తో ముడిపడిన ఈ కరోనా మందులు, వ్యాక్సిన్ గుట్టేంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగో జబ్బంటే అదుగో మందంటుంది ఫార్మా మార్కెట్. వైరస్లు మాత్రం అలా రెడీ కావు. ఇక్కడే మార్కెట్ మతలబుంది. మందు జబ్బును తగ్గిస్తుంది, రాకుండా చెయ్యదు. కనుక జబ్బొచ్చిన ప్రతిసారి మందు అమ్ముడుపోతుంది. జబ్బు ఎంత ముదిరితే ఫార్మా కంపెనీకి అంత లాభం. వ్యాక్సిన్ అలా కాదు. వ్యాక్సిన్ అంటే వ్యాధి నివారణ కోసం వేసేది. ఒక్కసారి వేస్తే ఇంక వైరస్ ఉనికే ఉండదు. వైరస్ నిర్మూలిస్తే వ్యాక్సిన్కు మార్కెట్ ఉండదు. మరి దానిపై ఖర్చు పెట్టిన వేల కోట్ల మాటేంటి? అందుకే చాలా వైరస్లకు మందులుంటాయి, కానీ వ్యాక్సిన్లుండవు. కానీ ఇప్పుడు కరోనా ఒక అత్యవసర పరిస్థితి. ఎలా అయినా ఈ వైరస్కు బ్రేక్ వేయాలి, లేకపోతే జనజీవనం సాగని పరిస్థితి. అందుకే ఈ ఉరుకులు పరుగులు. అటు వ్యాక్సిన్, ఇటు మందుల హడావుడి, పరిశోధన, వేల కోట్ల పెట్టుబడులు. బడా ఫార్మా కంపెనీలు ఒకవైపు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు మరోవైపు. ఎవరు ముందో తేల్చుకోవాలనుకుంటున్నాయి. చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ లాంటి ధనిక దేశాలే కాదు, ఇండియా కూడా ఈ రేసులో ఉంది. భారత్ బయోటెక్తో ఐసీఎంఆర్ చేయి కలిపింది. వచ్చే నెలలోనే వ్యాక్సిన్ రూపుదిద్దుకుంటుందని చెబుతోంది. ఇందులో నిజమెంత? రూపుదిద్దుకోవడం అంటే ఏంటి? వెంటనే జనాలకు అందుబాటులోకి వస్తుందా? అసలు వ్యాక్సిన్ ఎలా తయారు చేస్తారు? ఎంతమందిపై పరీక్షిస్తారు? వ్యాక్సిన్తో వచ్చే ప్రమాదాలేంటి? కరోనా ఇప్పట్లో పోదంటున్నారు. మరి వ్యాక్సిన్తో ఎప్పటికి పోతుంది? ఇండియాలో తయారైన వ్యాక్సిన్ని ప్రపంచం అంగీకరిస్తుందా? 1,000,000 సందేహాలున్నాయి. వ్యాక్సిన్ సంగతి అలా ఉంటే మందులతో ఇంకో మాయ. అసలు ఒక్క మందైనా ప్రత్యేకించి కరోనా కోసం కనిపెట్టారా? నిజంగా అవి కరోనా మందులేనా? డాక్టర్లేమంటున్నారు? ప్రపంచ దేశాలు ఆమోదించాయా? WHO గుర్తించిందా? మీడియాలో ఫ్రీ పబ్లిసిటీ చేసుకున్నాయి. 100 కోట్ల మందుల మార్కెట్ను కొల్లగొడుతున్నాయి. కానీ జనానికి జరిగే మేలెంత? కరోనాపై వీటి ప్రభావం ఎంత? ఒక వైరస్కు వ్యాక్సిన్ తయారు చేయడానికి ఎన్నాళ్లు పడుతుంది? ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేం. 25 ఏళ్లు పట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు 6 నెలల్లోనే తయారు చేస్తున్నామంటున్నారు. అప్పుడెందుకు అంత జాప్యమైంది? ఇప్పుడెలా ఇంత వేగంగా చేయగలుగుతున్నారు? దీనికి సమాధానం వైరస్ తీరులో ఉంది. నిజానికి వైరస్ ఒక ప్రాణి కాదు. మరో ప్రాణి శరీరంలోకి ప్రవేశించాకే వైరస్కు ఒక రకంగా ప్రాణం వస్తుంది. ఆ ప్రాణి శరీరంలో వైరస్ తనకు సూట్ అయ్యే ప్రోటీన్ ఎంచుకుంటుంది. ఆ ప్రోటీన్ నుంచి బలం తీసుకుని ఒక వైరస్ కోట్లాది వైరస్లుగా విస్తరిస్తుంది. ఈ విస్తరించే క్రమంలో వైరస్ జన్యు లక్షణాలు మారిపోతూ ఉంటాయి. ఓ వైరస్ ఎక్కువ కాలం ఒకేలా ఉండదు. కనుకనే వైరస్కు వ్యాక్సిన్ తయారీ చాలా సంక్లిష్టమైంది. వ్యాక్సిన్ తయారు చేయడం అంటే మరో వైరస్ తయారు చేయడమే. ముందు మనల్ని వేధిస్తున్న వైరస్ను కనిపెట్టాలి. కొన్ని కెమికల్ రియాక్షన్లతో ఆ వైరస్ను ఇనాక్టివేట్ చేస్తారు లేదా బలహీనపరుస్తారు. ఇప్పుడు ఈ బలహీనపడ్డ వైరస్ని మన శరీరంలోకి పంపుతారు. వెంటనే మన శరీరంలో యాంటీబాడీస్ అలర్ట్ అవుతాయి. ఏదో ఫారెన్ బాడీ వచ్చిందని దానిపై దాడి చేస్తాయి. బలహీనపడ్డ వైరస్ చనిపోతుంది. అయితే ఈ వైరస్ చనిపోయాక మన శరీరంలో తయారైన యాంటీబాడీస్ అలాగే ఉంటాయి. తర్వాత ఎప్పుడైనా నిజంగా ప్రమాదకరమైన వైరస్ మనకు సోకినా అప్పటికే తయారైన యాంటీబాడీస్ దాన్ని చంపేస్తాయి. ఇది స్థూలంగా వ్యాక్సిన్ తయారయ్యే ప్రక్రియ. అయితే ఈ పద్ధతిలో చాలా వ్యయ ప్రయాసాలున్నాయి, ప్రమాదాలు ఉన్నాయి. అసలు వ్యాక్సిన్ తయారీకే దశాబ్దాలు పట్టేది. వేల కోట్లు రీసెర్చ్కే ఖర్చవుతాయి. ఇంత కష్టపడి వ్యాక్సిన్ తయారు చేసినా దాన్ని పరీక్షించాలంటే ఆరోగ్యవంతుల శరీరంలోకి ప్రవేశపెట్టాలి. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, వేలాది మందిపై ఈ క్లినికల్ టెస్టులు చేయాలి. వ్యాక్సిన్గా శరీరంలోకి వెళ్లే ఈ వైరస్ ఏమాత్రం దుష్ఫలితాలిచ్చినా మొత్తం ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందుకే ఇప్పుడు వ్యాక్సిన్ తయారీలో కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి. నేరుగా వైరస్ను శరీరంలోకి పంపడం రిస్క్ అని సైంటిస్టులు భావిస్తున్నారు. వైరస్ బదులు వైరస్ డిఎన్ఏను మాత్రం పంపిస్తున్నారు. ట్రంప్, జిన్పింగ్, మోడీ, బోరిస్ జాన్సన్ ఎవ్వరికైనా ఇప్పుడు ఒక్కటే లక్ష్యం, ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించాలని. మరి ఈ వ్యాక్సిన్ మనకెంత దూరంలో ఉంది?
ఇప్పటిదాకా కరోనా వ్యాక్సిన్ కోసం చేసిన ప్రయోగాలేంటి? ఏ కంపెనీలు ఏ రేసులో ఉన్నాయి? ఎంత ఖర్చు పెడుతున్నాయి? ఒకటి కాదు, రెండు కాదు, ఒక్క కరోనా కోసం ఇప్పుడు దాదాపు 150 వ్యాక్సిన్లు తయారవుతున్నాయి. ప్రపంచ ప్రసిద్ధ బయోటెక్నాలజీ ల్యాబులన్నీ ఇప్పుడు ఇదే పనిలో ఉన్నాయి. ఏది ఫస్ట్ వ్యాక్సిన్ అనే దాంట్లో కూడా చాలా పోటీ ఉంది. mRNA 1273 పేరుతో తయారవుతున్న తమ వ్యాక్సినే ప్రపంచంలో తొలి వ్యాక్సిన్ అని అమెరికన్ ఫార్మా కంపెనీ మొడార్నా చెప్పుకుంటోంది. ఇవి కాక అమెరికాలోనే ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మెర్క్ లాంటి ఎన్నో సంస్థలు ఈ వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 14,000 కోట్ల డాలర్లను ఈ వ్యాక్సిన్ తయారీ కేటాయించారు. మరోవైపు కోయిలేషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్నెస్ అండ్ ఇన్నోవేషన్ పేరుతో బిల్ గేట్స్ ఆధ్వర్యంలో 2017 నుంచి ఒక స్వచ్ఛంద సంస్థ నడుస్తోంది. ప్రాణాంతక వైరస్లకు వ్యాక్సిన్లు, మందులు తయారు చేయడమే లక్ష్యంగా ఏర్పడిన ఈ సంస్థలో జర్మనీ, జపాన్, నార్వే దేశాలు కూడా భాగస్వాములే. మందులు, వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వడంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించే అమెరికాలో కూడా ఈ కరోనాను స్పెషల్ కేసుగా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వీలైనంత త్వరలో వ్యాక్సిన్ తీసుకురావాలన్న పట్టుదల ట్రంప్ మాటల్లో, చేతల్లో కనిపిస్తోంది. అనుకున్నంత మాత్రాన అయిపోదు. వ్యాక్సిన్ అయినా, మందులైనా ప్రాణాలతో చెలగాటం. ఏమాత్రం తేడా జరిగినా వ్యాధి కంటే చికిత్స ప్రమాదకరమైపోతుంది. ఎంత ఫాస్ట్ ట్రాక్ అయినా సరే, ఎన్ని సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ వచ్చినా సరే, ముందు ప్రీ క్లినికల్ టెస్టులు జరగాలి. వీటిని సాధారణంగా జంతువుల మీద చేస్తారు. ఆ తర్వాత 3 దశల్లో క్లినికల్ టెస్టులు జరగాలి. అకాడమిక్ రీసెర్చ్, ప్రీ క్లినికల్ టెస్టులు, క్లినికల్ టెస్టులు, వాటి మీద మళ్లీ అధ్యయనం, ఇదంతా పూర్తయితే కానీ వ్యాక్సిన్ అసలు ప్రొడక్షన్ మొదలు కాదు. మరి ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్లు ఏ దశలో ఉన్నాయి? మార్కెట్లోకి రావడానికి ఎంతకాలం పడుతుంది? ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 145కు పైగా కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేస్తున్నాయి. వీటిలో 3 కంపెనీలు ఫేజ్ 3 ట్రయల్స్ కూడా చేస్తున్నాయి. అమెరికాలోని మోడెర్నా, బ్రిటన్లోని ఆస్ట్రాజెనెకా, చైనాలోని సైనోఫార్మ్ సంస్థలు తయారు చేస్తున్న వ్యాక్సిన్ స్టేజ్ 3లో ఉంది. అక్కడ ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉన్నాయని సమాచారం. ఇవి కాక ఫేజ్ 2లో 11, ఫేజ్ 1లో 15, ప్రీ క్లినికల్ దశలో 125 వ్యాక్సిన్లున్నాయి. ఒక్క ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరుగుతున్న పరిశోధనలకే $100 మిలియన్ కేటాయించారు. అయితే వీళ్ళెవరూ ఫలానా రోజున పలానా టైంకి వ్యాక్సిన్ మార్కెట్లోకి తెస్తామని చెప్పలేదు. ఇండియాలో వ్యాక్సిన్కు క్లినికల్ టెస్టులు మొదటి దశ ఇప్పుడే మొదలైంది. ఇక్కడ ఐసీఎంఆర్ మాత్రం ఆగస్టు 15 డేట్ కూడా ప్రకటించేసింది. ఇది ఎంతవరకు సాధ్యం? ప్రజలకు భరోసా ఇవ్వడానికి చెప్తున్నారా? నిజంగా ఆ రోజుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందా? దేశంలో మెడికల్ రీసెర్చ్కు అత్యున్నత కేర్ ఆఫ్ అడ్రస్ ఐసీఎంఆర్. కానీ ఈ మధ్యకాలంలో ఐసీఎంఆర్ రీసెర్చ్ కంటే పాలిటిక్స్ మీద ఎక్కువగా దృష్టి పెడుతోంది. పొలిటికల్ బాసులు చెప్పినట్టల్లా వినడం వల్ల ఈ పరిస్థితి వస్తోందని మెడికల్ సైంటిస్టుల అభిప్రాయం. కరోనా మందుల పేరుతో మార్కెట్లోకి వచ్చిన పలు కంపెనీలకు ఐసీఎంఆర్ వంత పాడుతోందని కూడా విమర్శలు వస్తున్నాయి. జూలై 2న ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ఆఫీసు నుంచి పలు సంస్థలకు కీలక లెటర్లు వెళ్లాయి. ఆగస్టు 15 నాటికి కరోనా వ్యాక్సిన్ రావాలని ఆ లేఖ సందేశం. అందుకనుగుణంగా తొందరగా క్లినికల్ టెస్టులు జరిపించాలని లేఖ ఆదేశం. ఈ లేఖ మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే కలవరం సృష్టించింది. అసలు డెడ్ లైన్ పెట్టి వ్యాక్సిన్ టెస్టులు జరపడమేంటని మెడికల్ సైంటిస్టులు, రీసెర్చర్లు ముక్కును వేలేసుకుంటున్నారు. ఐసీఎంఆర్ మతుండే ఇలాంటి ఆదేశాలు ఇచ్చిందా అని ప్రశ్నించారు. దీంతో ఐసీఎంఆర్ మళ్లీ మాట మార్చింది. ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ రావడం కాదు, క్లినికల్ టెస్ట్ల రిజల్ట్స్ రావాలని వివరణ ఇచ్చింది. ఇది కూడా అసాధారణమే. అసలు 3 దశల్లో క్లినికల్ టెస్టులు జరగడానికి కనీసం 1 ఏడాది నుంచి 2 ఏళ్లు పడుతుంది. మరి నెలలో రిజల్ట్స్ రావడం ఏంటి? ఐసీఎంఆర్ చెప్తున్న ఈ వ్యాక్సిన్ కు సంబంధించి దేశవ్యాప్తంగా 12 చోట్ల క్లినికల్ టెస్టులు జరుగుతాయి. 7వ తేదీ నుంచి 3 ఫేజుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఫేజ్ 1లో 3 గ్రూపుల్లో వ్యక్తులను ఎంపిక చేస్తారు. ఒక్కో గ్రూపులో 125 మందిని ఎంపిక చేసి పలు దఫాలుగా వ్యాక్సిన్ డోసులు ఇస్తారు. తర్వాత ఈ 3 గ్రూపుల్లో వ్యాక్సిన్ వల్ల వచ్చిన మార్పులను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO స్టడీ చేస్తుంది. ఇక ఫేజ్ 2లో 12 నుంచి 65 ఏళ్ల వయసు మధ్య ఆరోగ్యవంతులైన 750 మందిపై పరీక్షలు జరుపుతారు. వీరికి కూడా విడతలుగా వ్యాక్సిన్ ఇచ్చి మరింతగా స్టడీ చేస్తారు. మొత్తం మీద వ్యాక్సిన్ ఇచ్చిన 2 గంటల్లోపు, 7 రోజుల్లోపు, 14 రోజుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అన్నది గమనిస్తారు. అలాగే వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత 14, 28, 104, 194 రోజుల తర్వాత ఇమ్యూనిటీ ఎలా పెరిగిందో గమనిస్తారు. ఇదంతా అయ్యాక 3వ దశలో వేలాది మందిపై ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఇండియాలో మనం ఎదురు చూస్తున్న వ్యాక్సిన్ బయటకు రావాలంటే
ఇన్ని దశలు దాటాలి. అందుకే ఆరోగ్య మంత్రి అడిగారని, ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారని వ్యాక్సిన్లు హడావిడిగా తేవడం కుదరదు. అలా తేవాలి అనుకోవడం నైతికంగా, ఆరోగ్యపరంగా కూడా ప్రమాదకరమే. వ్యాక్సిన్ రూపొందించడంలో సాధక బాధకాలు అర్థం చేసుకోవాలంటే ప్రధానంగా 2 వైరస్లను గమనించాలి. ఒకటి ఎయిడ్స్, 2 పోలియో. మొదటి పోలియో అవుట్బ్రేక్ 1894లోనే గుర్తించారు. అయినా 1950 గాని మొదటి వ్యాక్సిన్ తయారు కాలేదు. ఇప్పుడు మనం వాడుతున్న ఓరల్ వ్యాక్సిన్ 1961లో తయారైంది. దీన్ని బట్టే పోలియో వ్యాక్సిన్ తయారు కావడానికి ఎన్ని దశాబ్దాలు పట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఎయిడ్స్ వైరస్ అనగానే గుర్తుకొచ్చే భయంకరమైన జబ్బిది. 1981లో ఈ వ్యాధిని మొదటగా గుర్తించారు. 2 ఏళ్లలో వ్యాక్సిన్ తెస్తామని 1984లోనే అమెరికా ప్రకటించింది. అప్పట్నుంచి మిలియన్ల కొద్దీ డాలర్లు ఈ వ్యాక్సిన్ పరిశోధనల మీద ఖర్చు పెట్టారు. కానీ ఇప్పటి వరకు ప్రయోజనం లేదు. దీనికి చాలా కారణాలు చెప్తారు. ఒకటి, హెచ్ఐవి వైరస్ శరీరంలోకి సోకిన వెంటనే వ్యాధిగా మారదు. చాలా ఏళ్లపాటు వైరస్ నిద్రాణంగా ఉండిపోతుంది. వ్యాధి లక్షణాలు కనపడేసరికి వైరస్ శరీరాన్ని పూర్తిగా ఆక్రమించేసుకుంటుంది. ఇది కాక హెచ్ఐవి వైరస్ జన్యు లక్షణాలు చాలా వేగంగా మారిపోతాయి. అందుకే ఈ వ్యాధికి వైరస్ ఇప్పటికీ సాధ్యం కాలేదు. ఖచ్చితమైన మందులు కూడా రాలేదు. గత అనుభవాలను బట్టి చూస్తే మనం గట్టిగా అనుకున్నంత మాత్రాన వ్యాక్సిన్లు తయారు కావు. ఎన్ని కోట్ల నిధులు వెచ్చించినా కొన్ని వైరస్లు మనకు లొంగవు. మీజిల్స్, పోలియో, చికెన్ పాక్స్, డిఫ్టీరియా, మబ్స్, రోటా వైరస్, టెటనస్ లాంటి జబ్బులకు వ్యాక్సిన్లు వచ్చాయి. కానీ హెచ్ఐవి, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఎబోలా లాంటి వాటికి ఇప్పటికీ వ్యాక్సిన్లు లేవు. ఇప్పుడు తయారీలో ఉన్న వ్యాక్సిన్లు కూడా ప్రయోగాల దశ దాటడం అంత తేలిక కాదు. మన దేశంలో ఒక వ్యాక్సిన్ మార్కెట్లోకి రావాలంటే చాలా పరీక్షలు ఎదుర్కోవాలి. ఐసీఎంఆర్, డీసీజీఐ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ లాంటి పలు సంస్థల ఆమోదం పొందాలి. అయితే కరోనా ఉధృతి దృష్టిలో పెట్టుకుని డీసీజీఐ కొన్ని సడలింపులు ప్రకటించింది. కరోనా మందులు లేదా వ్యాక్సిన్లు తయారు చేసే సంస్థలకు ఫాస్ట్ ట్రాక్లో అప్రూవల్స్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఇందుకోసం కొన్ని కఠినమైన నిబంధనలు కూడా సడలించింది. అందుకే ఇప్పుడు ఇటు ఐసీఎంఆర్, అటు బయోటెక్నాలజీ సంస్థలు కూడా తొందరపడుతున్నాయి. అయితే ఈ వ్యాక్సిన్ కు విదేశాల్లో మార్కెట్ రావాలంటే మళ్లీ అక్కడి సంస్థల అనుమతి తీసుకోవాలి. అమెరికా అయితే ఫెడరల్ డ్రగ్ ఏజెన్సీ అనుమతి కావాలి. ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయాలంటే అక్కడి డ్రగ్ పాలసీని బట్టి పర్మిషన్లు తీసుకోవాలి. ఇటు వ్యాక్సిన్ల కోసం ఇంత కసరత్తు జరుగుతోంది. అటు కరోనా మందులు మాత్రం అప్పుడే మార్కెట్ను ముంచెత్తాయి. హెచ్సిక్యూఎస్ నుంచి అజిత్రోమైసిన్ వరకు చాలా మందులే లైన్లో ఉన్నాయి. గతంలో సార్స్, మెర్స్, ఎబోలా లాంటి ఇతరత్ర వైరస్లకు ఇచ్చిన రెట్రోవైరల్ డ్రగ్ రెమ్డెసివిర్ కూడా కోవిడ్ మందుల రేసులో ఉంది. కోవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉన్న వారికి డెక్సామెథాజోన్ ఇస్తున్నారు. మొత్తం మీద వాడుకలో ఉన్న యాంటీవైరల్ డ్రగ్స్ నే చాలా కంపెనీలు ఇప్పుడు కొత్తగా కనిపెట్టినట్టు హడావుడి చేస్తున్నాయి. ఈ మధ్య మార్కెట్లోకి వచ్చిన ఫ్యాబిఫ్లూ, కోవిఫర్, సిప్రిమీ లాంటి మందులన్నీ ఇలాంటివే. కోవిడ్ అంటే జనాల్లో ఉండే భయమే ఈ ఫార్మా కంపెనీలకు పెట్టుబడి. ఒక్కో మాత్రకు వందలు, వేలు ధరలు పెట్టి వ్యాపారం చేసుకుంటున్నాయి. ఇటు ఇంగ్లీష్ మందుల బిజినెస్ మొదలవగానే అటు ఆయుర్వేదం బిజినెస్ కూడా మొదలైంది. అయితే పతాంజలిని ఆయుష్ అడ్డుకోవడంతో ఈ మార్కెట్ మాయాజాలానికి కొంత బ్రేక్ పడింది. WHO కూడా ఈ మందుల విషయంలో చాలా పిల్లి మొగ్గలేసింది. హెచ్సిక్యూతో ఇమ్యూనిటీ వస్తుందని ముందు అనుకున్నారు. తాజాగా అది నిజం కాదని మళ్లీ WHO చెబుతోంది. కరోనా ఒక హెల్త్ ఎమర్జెన్సీ, కరోనా ఒక ఆర్థిక ఎమర్జెన్సీ, కరోనా ఒక హ్యుమానిటేరియన్ ఎమర్జెన్సీ. అందుకే ప్రపంచం పరుగులు పెడుతోంది. ఎలాగైనా దీనికి విరుగుడు కనిపెట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. అయితే మనకున్నంత హడావుడి సైన్స్కుంటుందా? అసలు ఇంత హడావుడి పడాల్సిన అవసరం ఉందా? వ్యాక్సిన్తో కరోనా అంతమైపోతుందా? వ్యాక్సిన్ రెడీ అనేది కేవలం ఒక ధైర్యం మాత్రమే. ఎప్పటికైనా కరోనాకు విరుగుడు దొరుకుతుందన్న నమ్మకం మాత్రమే. వ్యాక్సిన్ రెడీ కావడానికి, అది మనకు అందుబాటులోకి రావడానికి మధ్య చాలా వ్యవహారం ఉంది. వ్యాక్సిన్ రెడీ కావడం అంటే కేవలం ల్యాబొరేటరీలో ఒక ప్రయోగం పూర్తి కావడమే. అది పర్మిషన్ల దశ దాటాలి, కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ కావాలి. అందుకు మళ్లీ బడ్జెట్లు, డబ్బులు, లెక్కలుంటాయి. అవన్నీ దాటి వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తుందని అనుకుందాం. అప్పుడు ఈ వ్యాక్సిన్ ఎంతమందికి ఉపయోగపడుతుందన్నది మరో ప్రశ్న. వ్యాధి నిరోధక శక్తి బాగా ఉన్నవారిలోనే వ్యాక్సిన్ కూడా పనిచేస్తుందని హెల్త్ సైంటిస్టులు చెప్తున్నారు. దీన్ని బట్టి రకరకాల ఇన్ఫెక్షన్లు, పౌష్టికాహార లోపం, షుగర్, కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు అధికంగా ఉండే ఇండియా లాంటి దేశంలో ఈ వ్యాక్సిన్ ఎంతవరకు పనిచేస్తుంది? ఒక్క పోలియో, స్మాల్ పాక్స్ వ్యాక్సిన్లు తప్ప ఈ మధ్య వచ్చిన ఏ వ్యాక్సిన్ 100% జబ్బును అడ్డుకున్న దాఖలాలు లేవు. ఆఖరికి బీసీజీ కూడా పాక్షికంగానే సక్సెస్ అయింది. మరి ఈ కోవిడ్ వ్యాక్సిన్ మీద అంతకు మించి ఆశలు పెట్టుకోగలమా? వ్యాక్సిన్ పని చేయడం, చేయకపోవడం ఒకటే సమస్య కాదు.
వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయనేది కూడా మరో సమస్య. 2009లో వచ్చిన ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వల్ల కొన్ని దేశాల్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. కేవలం 20 నుంచి 30 వేల మందిని పరీక్షించినంత మాత్రాన 100 కోట్ల భారతదేశం జనాభాలో ఎలాంటి ఫలితాలుంటాయో అంచనా వేయలేం. ఇది కాక ఈ వ్యాక్సిన్ను ప్రజల దాకా చేర్చడం ఎలా అన్నది మరో సమస్య. కమర్షియల్గా మార్కెట్లోకి వస్తే దాని ధర సామాన్యులకు అందుబాటులో ఉండదు. నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామింగ్ కింద ప్రభుత్వమే వ్యాక్సిన్ను ప్రజలకు అందించడం ఇంకో పద్ధతి. కానీ ఇందులోనూ సమస్య ఉంది. దేశవ్యాప్తంగా 100% వ్యాక్సినేషన్ చేయాలంటే ప్రభుత్వానికి అయ్యే ఖర్చెంత? ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో అంత భారాన్ని ప్రభుత్వం మోయగలదా అన్నది ప్రశ్న. ఈ అన్ని సమస్యల్ని దృష్టిలో పెట్టుకుంటే వ్యాక్సిన్ అనేది కరోనాను తుడిచిపెట్టేసే దివ్య ఔషధం అన్న నమ్మకం కలగదు. అసలు కరోనాను చూసి ప్రభుత్వాలు ప్రజలు మరీ బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు అనేవాళ్లు కూడా ఉన్నారు. ప్రతి ఏటా రకరకాల ఫ్లూ జ్వరాలు వస్తూనే ఉంటాయి. అనేక వైరస్లు మన శరీరం మీద అటాక్ చేస్తూనే ఉంటాయి. మనలో సహజంగా ఉండే ఇమ్యూనిటీ ఆ వైరస్లను ఓడిస్తుంది. అలా ఓడించలేకపోయినప్పుడు కొంత అనారోగ్యం తప్పదు. అంత మాత్రాన అన్ని ఫ్లూ జ్వరాలు ప్రాణాంతకాలు కావు. కరోనా కూడా అంతే అని ఆక్స్ఫర్డ్ వైరాలజీ సైంటిస్టులు అంటున్నారు. మహా అయితే మరో 10 నెలల్లో ఈ వైరస్ తనంతట తానే బలహీనపడుతుందని సైంటిస్ట్ సుమిత్రా గుప్తా అభిప్రాయం. ఈ మాత్రం దానికి అసలు వ్యాక్సిన్ అవసరమే లేదంటారామే. అది నిజమే. అసలు వ్యాక్సిన్ వచ్చేసరికి కరోనా ఉంటుందా? వ్యాక్సిన్ వచ్చేలోపు కరోనా బలహీనపడిపోయిందనుకుందాం. అప్పుడు జనం వ్యాక్సిన్ వేసుకుంటారా? చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఎందుకు అనుకుంటారా? ఇటు వ్యాక్సిన్ అటు మందుల తయారీలో ఇన్ని ప్రశ్నలున్నాయి, ఇన్ని సమస్యలున్నాయి, ఇంత గందరగోళం ఉంది. కనుక ఎవరో వస్తారు, మందో వ్యాక్సినో తెస్తారని ఎదురు చూసి మోసపోకండి. అవి వచ్చినప్పుడు ఎలాగూ వస్తాయి. ఈలోగా మనం చేయగలిగేది చెయ్యాలి. కరోనా రాకుండా తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. మన జాగ్రత్తలే మనకు వ్యాక్సిన్, మన మంచి అలవాట్లే కరోనాకు మందు. నిజంగా మందో వ్యాక్సిన్ వచ్చేలోగా చిన్నపిల్లల్ని వృద్ధుల్ని మాత్రం మరింత జాగ్రత్తగా కాపాడండి. ఇది ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం.